Hi everyone, welcome back to our channel A Square Maths Academy. Today we will discuss about most important very short questions of integration chapter. Okay. Now next one is nothing but e పవర్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 2 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉందమ్మా. సో దీన్ని మనం సింప్లిఫికేషన్ చేయాలంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ని ఏం రాయాలంటే 2 ప్లస్ ఎక్స్ మైనస్ 1 రాయొచ్చమ్మా. అబ్జర్వ్ అండి, 2 ప్లస్ ఎక్స్ కింద ఉంది, 2 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఇస్ నథింగ్ బట్ 1 ప్లస్ ఎక్స్ అవుతుంది. అప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయొచ్చు ఈజీగా. సో ఇలా ఐడియా రావాలి. సో దీన్ని మనం ఏం చేస్తాం, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 2 ప్లస్ ఎక్స్ బై 2 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాస్తాం మైనస్ 1 బై 2 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ వస్తాము. సో ఇది ఒకటి క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 1 బై 2 ప్లస్ ఎక్స్ ఉంటుంది మైనస్ 1 బై 2 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంటుంది డిఎక్స్ వేసేద్దాం. ఓకేనా. సో అబ్జర్వ్ అయింది మరి ఇందులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏది, దాని యొక్క ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏదంటే, సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అమ్మా. ఓకేనా. సో దీని యొక్క డెరివేటివ్ ఇది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివే ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో కాబట్టి మనకి ఏమైతే ఆన్సర్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 బై 2 ప్లస్ ఎక్స్ ప్లస్ సి. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇది కూడా అమ్మా, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది అంటే మనకు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని గుర్తుంచుకోవాలి. దానికి ఫార్ములా ఏమైతే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది ఇంటిగ్రేషన్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ట్యాన్ ఎక్స్ ప్లస్ లాగ్ సెక్ ఎక్స్ యాజ్ చేద్దామా, లాగ్ సెక్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా. సో దీనిలో మనకు అబ్జర్వ్ చేసినట్లయితే లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమైతే చూద్దాం. అబ్జర్వ్ అండి, ట్యాన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అయితే లాగ్ సెక్ ఎక్స్ కాదు, లాగ్ సెక్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమైతే చూద్దాం. లాగ్ సెక్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అయితే 1 బై సెక్ ఎక్స్ అవుతుంది. మళ్ళీ డి బై డిఎక్స్ ఆఫ్ సెక్ ఎక్స్ కదా, అప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ సెక్ ఎక్స్ ఏమైతే సెక్ ఎక్స్ ట్యాన్ ఎక్స్ అవుతుందమ్మా. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతే ట్యాన్ ఎక్స్ మిగులుతుంది. అంటే లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివే ట్యాన్ ఎక్స్ అనమాట. అంతే కదా. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ సెక్ ఎక్స్ కదా మనకు కావాల్సింది. సో డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ సెక్స్ 1 బై సెక్ ఎక్స్, మన సెక్ ఎక్స్ డెరివేటివ్ సెక్ ఎక్స్ ట్యాన్ ఎక్స్ అవుతుంది. సెక్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ట్యాన్ ఎక్స్ అవుతుంది. అంటే దీని యొక్క డెరివేటివే ఇది ఉంది, అంటే దీని యొక్క డెరివేటివ్ ఇది. అంటే ఏంది, ఇది ఎఫ్ డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. క్లియర్, రైట్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ సెక్ ఎక్స్, that implies f dash of x equals to tan x. So what is the formula, e power of x of f of x plus f dash of x dx equals to e power of x into f of x plus c. ఇంటిగ్రేషన్ ఇదమ్మా. ఓకేనా. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఎంతమ్మా, లాగ్ ఆఫ్ సెక్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఆన్సర్ అమ్మా. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సెక్ ఎక్స్ ప్లస్ సి. ఓకే.